అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నార్కో టెర్రర్ నెట్వర్క్పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భారీ దెబ్బకొట్టింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో అనుబంధాలు ఉన్న డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాకు ఎన్ఐఏ భారీ షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగానే పంజాబ్లో ఒక కీలక ఆస్తిని ఎన్ఐఏ అధికారులు అటాచ్ చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే నార్కో టెర్రర్ నెట్వర్క్ ద్వారా కోట్లాది రూపాయలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల బిజినెస్ ద్వారా అందుతున్న సొమ్ములను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఎన్ఐఏకు సమాచారం అందింది. నార్కో టెర్రర్ నెట్వర్క్ కొంతకాలంగా ఈ మాట మన దేశంలో ఎక్కువగా వినిపిస్తోంది. డ్రగ్స్ అక్రమ రవాణా వ్యవస్థలో సదరు నార్కో టెర్రర్ నెట్వర్క్ కీలకంగా మారింది. నార్కో టెర్రర్ నెట్వర్క్ అన్ని దేశాలకు విస్తరించింది. ప్రపంచ పటంపై అన్ని దేశాలకు డ్రగ్స్ సరఫరా ఈ నార్కో టెర్రర్ నెట్వర్క్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆధ్వర్యంలో సదరు నార్కో టెర్రర్ నెట్వర్క్ కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. అంటే మాదక ద్రవ్యాలకు ఉగ్రవాదానికి ఉన్న లింక్ ఏమిటో చాలా స్పష్టంగా తెలుస్తోంది. భారత్ సహా అనేక దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి నార్కో టెర్రర్ నెట్వర్క్ను ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు టెర్రరిస్టులు. కాగా తాజాగా నార్కో టెర్రర్ నెట్వర్క్పై జాతీయ దర్యాప్తు సంస్థ అయిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఉన్న ఒక వ్యూహాత్మక నివాస ఆస్తిని ఎన్ఐఏ అధికారికంగా జప్తు చేసింది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం UAPA కింద ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. కాగా జప్తు చేసిన సదరు ఇంటిని అంకుష్ కపూర్ తండ్రికి చెందినదిగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. కాగా అంకుష్ కపూర్ ఈ నార్కో టెర్రర్ నెట్వర్క్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది. భారీ విలువైన మాదక ద్రవ్యాల నిల్వలు, రవాణా, పంపిణీ వ్యవస్థలు నిర్వహించిన ప్రధాన మాస్టర్ మైండ్గా అతడిని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో విదేశాల నుంచి భారత్లోకి అక్రమంగా కోట్లాది రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు ఎంట్రీ ఇవ్వడం పెరిగింది. ఇదంతా నార్కో టెర్రర్ నెట్వర్క్ పరిధిలోనే జరుగుతోంది. కాగా ఇలా అక్రమంగా వచ్చిన మాదక ద్రవ్యాలను భద్రపరచడం, వాటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం వంటి కీలక బాధ్యతలను సదరు అంకుష్ కపూర్ నిర్వహించినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఇదిలా ఉంటే ఇలా నార్కో టెర్రర్ నెట్వర్క్ ద్వారా కోట్ల రూపాయలు వస్తున్నాయి. అంతేకాదు ఇదంతా 100% చట్ట విరుద్ధమైన కార్యకలాపమే. అక్రమ రవాణాలో భాగంగా సదరు మాదక ద్రవ్యాలు భారత్కు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల బిజినెస్ ద్వారా అందుతున్న సొమ్ములను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్న అనుమానాలు ఎన్ఐఏ వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇలా సంపాదించిన డబ్బును ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు మళ్లించే కుట్రను భగ్నం చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంతేకాదు దేశవ్యాప్తంగా నార్కో టెర్రరిజంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో అంకుష్ కపూర్ కేసులో మరిన్ని అరెస్టులు, ఆస్తుల స్వాధీనం చర్యలు జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా నార్కో టెర్రర్ నెట్వర్క్ ఉన్న అంతర్జాతీయ లింకులపై కూడా ఎన్ఐఏ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాద నిధుల సమీకరణ మధ్య ఉన్న సంబంధాలను పూర్తిగా ఛేదించడమే లక్ష్యంగా ఎన్ఐఏ ముందుకు సాగుతోంది. కాగా అమృత్సర్లో ఆస్తి అటాచ్మెంట్ ఈ దిశగా మరో కీలక విజయంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం నార్కో టెర్రరిజంపై యుద్ధం చేయాలన్నదే ఎన్ఐఏ లక్ష్యంగా కనిపిస్తోంది. ఏదేమైనా నార్కో టెర్రరిజం భారతదేశ భద్రతకు పెనుముప్పుగా మారింది.